మేము కృష్టిపాడు పెద్దవడుగురు మండలం అనంతపురం జిల్లా. సార్ ప్రతి సంవత్సరం మాకు చెరువుకి నీళ్లు ప్రతి ఈ నెల అని కేటాయించకుండా ఇష్టానుసారం ఇడ్చడం వల్ల ఒక 2 నెలలు ముందు ఇడ్చడం వల్ల చేతికి వచ్చిన పంటలన్నీ నీట మునిగినాయి. మామూలుగా వర్షం వచ్చి మునిగితే అదే అంత ఇబ్బంది ఏం కాకపోవు. ఇప్పుడు కాలువ నీళ్లు ఎక్కువ మాకి చెప్పకుండా ముందస్తుగా ఇడ్చడం వల్ల మొత్తం పంట పొలాలన్నీ నీట మునిగినాయి. చేతికి వచ్చిన పంట పత్తి, తెల్ల కుసుములు, మొక్కజొన్న, అరటి, పత్తి చాలా రకాల పంటలన్నీ వేసుకున్నాము. మొత్తం చేతికి వచ్చిన పంటలన్నీ నీట మునిగి చాలా నష్టపోయినాం సార్. ఏమన్నా కలెక్టర్ గారు మాకు కొంచెం ఆదుకొని ఏమైనా చేయగలిగితే మేలని ఆశిస్తున్నాం సార్. పంచాయతీ మండలము అనంతపురం జిల్లా రాయలచేరు చెరువులో మాది 250 ఎకరాలు భూములు మునుగుతున్నాయి. 50 మంది రైతులు ఉన్నాము. ఒక్కొక్క రైతుకి 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాల భూములు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ పట్టా భూములు మునగడం వల్ల మేము నట్టపోతున్నాము. ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది ఇట్లా సవాటి. వర్షానికి వస్తే నీళ్ళు మేమైతే ఏమనము, అప్పటికే ఉంది అది మునగడ. ఇప్పుడు మాకు పట్టా భూములు మునగడం వల్ల మేము రైతులు చెడిపోతున్నాము. నీళ్ళు ఇడిచేటప్పుడు ఎప్పుడు వెనకన్నటి సల్లు ముందన్నటి సల్ల మాకు సంవత్సరం లేకుండా మధ్యలో 9 నెలలు ఇడచడం వల్ల మా పంటలు మునిగిపోతున్నాయి. మేము అరటి, మొక్కజొన్న, పత్తి, తెల్ల కుసాలు లాంటి పొలాలు మేము వాడుతున్నాము. ఈ రకంగా ప్రతి సంవత్సరం పోతే మేము ఎట్లా బతకగలుగుతాము? మధ్యలో మమ్మల్ని ముంచుతున్నారు. గవర్నమెంట్ మాకు దీన్ని చూసి ఏదైనా సహకరిస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం సార్. అంటే ఇక్కడ రైతులకి ఈ నీళ్లు రావడం వల్ల నష్టం అంటారా? నష్టం కదా సార్. ఇది అంటే ఉపయోగమే. ఏ నెలలో మీకు నీళ్లు వదిలేవారు ఈ చెరువుకి? ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్ లో వదిలేరు. ఇప్పుడు 9వ నెలలోనే వదులుతున్నారు. 9వ నెల 24వ తేదీ వదిలేరు. ఈ పొలాలు నట్టపోయినాం. రావులని కూడా మేము ఇంతవరకు తాస్కరం చేసినాం. ఇప్పుడు వర్షం వచ్చే వల్ల ఈ నీళ్ళు అనేది తోడేదాక చెరువు మునిగింది. ఇప్పుడు మేము ఎట్లా మా బతుకులు? గవర్నమెంట్ మాకు ఏదైనా సహకరించాలా, లేకపోతే మేము ఆత్మహత్యకే శరణవుతాము. ఇంకా మమ్మల్ని మేము జనంలో ఉండామా, గ్రామాల్లో లేమా? మా బతుకులు ఎట్లా మాకి? ఏ నాయకుని దగ్గరికి వెళ్ళినా మేము 3 కింద చెప్పడం జరిగింది. ఈ రకంగా ముంచాలంటే పట్టా ముంచాలి. మా శివాసాగర్లు ఉన్నాయి, శివాసాగర్లు ముంచుకోవచ్చు, లేదా శివాసాగర్ కూడా ఇడిచి ముంచవచ్చు. మేమేమనము. అతంగా మొత్తం ముడితే మేమేం బతకల్లా అంటారు. శివాసాగర్ ముంచాలి, మేమేం వద్దాం. శివాసాగర్ ముంచే మేము ఎప్పటికీ వద్దాను. లేదా 1 నెల ఆగి మళ్ళీ 1 నెల ఇచ్చినా కానీ మేమేమన్నా అడిగి మేము రైతులము బతకగలుగుతాము. ఈ రకంగా ముంచుతుంటే మేము ఎట్లా సార్? ఇది రకంగా రావడం వల్ల మాకేం ఉపయోగం కాకపోతే నీళ్ళు వద్దని మేము ఎప్పటికైనా నీళ్ళు రావాలా. హద్దు వరకు ఇడ్చుకొని వాటి వరకు శివాసాలు ఇడిసా మేమేమన్నా అంటే అడగండి. మా పట్టా భూములు ముంచదని మేము కోరుతున్నాం సార్. ఒకవేళ మాకు ముందుగా ఒక కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి తగ్గట్టు పంట వేసుకొని ఒడుపుకుంటాము. ఎక్కడ తెప్పించడం వల్ల మాకు ఇబ్బంది పడతాం. పంట వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లా పంట మధ్యలో ఇడ్చడం వల్ల పెట్టిన పెట్టుబడి ఇబ్బంది అవుతుంది, చేసిన కష్టము విఫలం అయిపోతా ఉంది. ఈ సంవత్సరం ముందు వేసుకున్నాం. ఆడికి వాళ్ళ నీళ్లు జనవరిలో వస్తాయని ఇప్పుడు మధ్యలో వదిలిన మేము అంతా చెడిపోయిన రైతులం. అంటే ఇక్కడ నీళ్లు వదిలేది రైతులకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మాకు వదలలా లేకోకుండా ఎటువంటి నోటీసులు, ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వాళ్ళు చెరువు నిండడం కోసము వాళ్ళు ఇష్టానుసారం ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు వదులుతున్నారు. దానివల్ల ఇక్కడ ఉన్న 50 మంది రైతులు 250 మంది ఎకరాల భూమి మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు ముందస్తు మాకు ఏదైనా సమాచారం ఇస్తే 1 నెల 2 నెలల కిందటే మా ప్రయత్నాలు మేము చేసుకున్నాము. అటువంటి ప్రయత్నాలు ఏది లేకుండా వాళ్ళ ఇష్టానుసారం వచ్చినట్లు ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు వదులుకుంటూ 2 నెలల 3 నెలల్లో రావాల్సింది నీళ్లు 9 నెలల్లో 10 నెలల్లో ఇష్టం వచ్చేసారం వదులుతున్నాడు. మేము ఏ రకంగా చూసుకోవాలా? నీళ్ళలో ఏమైనా కుట్టి చచ్చిపోతే ఎవరు దానికి సమాధానము? నీళ్ళలో పంట ఏరుకుంటున్నాము, నీళ్ళలో పంట కోసుకుంటున్నాము, నీళ్ళలో పంట ఏరుతున్నాం మేమంతా. మీరు ఏదైనా ముందు రాయలచేరు చెరువుకి నీళ్లు వదలాలనుకున్నా ముందస్తు ఇక కిష్టపాడు గ్రామస్తులు 50 మంది రైతులు ఉన్నారు. 250 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ మొక్కజొన్న, అరటి, పత్తి, తెల్లగుసాలు, అనేక రకరకాల కాయగూరలు, టమాటాలు, రకాల కాయగూరలు పండిస్తారు. పొలాల్లో అన్ని వేస్తానే ఉంటారు. ఇటువంటి మీరు ఏ సమాచారం ఇవ్వకుండా ఒక ముందస్తు 50 మంది రైతులు ఎక్కడికి పోవాలి? ఎవరిని అడగాలి? గవర్నమెంట్ అడగాలి? ప్రతి గవర్నమెంట్లో ఇలాగే జరుగుతుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ అన్న మా పరిస్థితి అర్థం చేసుకొని మాకి సహాయం చేయాలని, న్యాయం చేయాలని ఈ గవర్నమెంట్ అన్న కోరుకుంటున్నాం. ఇంతవరకు ఏ గవర్నమెంట్ సహాయపడటం లేదు. దయచేసి ఈ గవర్నమెంట్ అన్న మాకు సాయం చేయాలని ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి అందరికీ విన్నతిస్తున్నాం మేము.